విశాఖ జిల్లా దువ్వాడ సెజ్లోని సినర్జీస్ కంపెనీ కార్మికులు 45 రోజుల పాటు సమ్మె చేస్తున్నారు. జీతాల బకాయిల కోసం సమ్మె చేస్తున్న కార్మికులు భార్యాబిడ్డలతో కంపెనీ గేటు ముందు బైఠాయించి ఖాళీ అన్నం గిన్నెలతో నిరసన తెలిపారు. పొరుగు జిల్లాల నుండి పొంట చేత పట్టుకుని 10 నెలలు పనిచేసినా డబ్బులు ఇవ్వకపోతే ఎలా బ్రతకాలని మహిళలు గొంతెత్తి మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు. స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు బకాయిలు పడి అవమానాలు పడుతున్నామని, ఉప్పు కూడా అప్పు పుట్టక పస్తులుండవలసిన పరిస్థితి వచ్చిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు ఏఐటీయూసీ నాయకులు బూసి వెంకటరావు సంఘీభావాన్ని ప్రకటించారు. కార్మికుల పీఎఫ్ సొమ్ము కూడా యాజమాన్యం వాడేసుకుని జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు రోడ్డెక్కినట్లుగా వెంకటరావు విమర్శించారు. గత 7 నెలలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి జీతాలు ఇవ్వకుండా యాజమాన్యం మొండికేస్తా ఉంది. కార్మికులు సమ్మెలోకి వెళ్తే మధ్యలో జేసీఎల్ గారు వచ్చి, అయ్యా మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత వారం రోజుల్లో మీ జీతాలు ఇస్తారని చెప్పి కార్మికులను నచ్చజెప్పి వారికి ఆదేశం ఇచ్చారు. సంతకం పెట్టారు యాజమాన్యం వారు. సంతకం పెట్టిన తర్వాత వారం రోజులు కాదు కదా, 20 రోజులైనా సరే జీతాలు చెల్లించదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్ళీ కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, కంపెనీ యాజమాన్యానికి కనీసం నైతికత ఉండాలి కదా. కాబట్టి చేయించుకున్న పని, తీసుకున్న శ్రమకి మీరు జీతాలు చెల్లించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇంకా పని చేయండి, పనిచేసిన వస్తువులు అమ్మి మీకు డబ్బులు చెల్లిస్తాం, కస్టమర్కి చూపిస్తాం, అడ్వాన్సులు తీసుకుంటాం. 7 నెలల నుంచి ఏమైపోయాడు ఈ కస్టమర్లు? 7 నెలల నుంచి ఏమైపోయినాయి అడ్వాన్స్? నిన్న పనిచేసిన డబ్బు ఏమైపోయింది? అంటే మీ లాభాల్లో దాచుకోవడానికి మీ డబ్బు ఉన్నది, జిఎస్టీ కట్టడానికి డబ్బులు ఉన్నాయి, రా మెటీరియల్ కొనడానికి డబ్బులు ఉన్నాయి, మీ సౌకర్యాలు అన్నిటికీ డబ్బు ఉంది. కార్మికుడి జీతాన్ని మాత్రం డబ్బులు లేవంటే ఇది హాస్యాస్పదంగా ఉంది. ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద దృష్టి సారించాలి. కూటమి నాయకత్వం దగ్గరికి మా ప్రతినిధులు వెళ్ళారు, ఏదో ఆశించి వెళ్ళారు. ఆయన వెంటనే ఫోన్ చేసి, ఇది పద్ధతి కాదమ్మా, కంపెనీలకు మేము ఇన్ని సౌకర్యాలు ఇస్తున్నప్పుడు కార్మికులను వేధించడం సరికాదు, జీతాలు చెల్లించమని చెప్పి గట్టిగా చెబుతారని ఆశిస్తే వెళ్తే వీరికి గట్టిగా చెప్తా ఉన్నారు, అవునయ్యా ఆవిడకి డబ్బులు లేవట, వచ్చిన తర్వాత ఇస్తుంది, మీరు పని చేసుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. సినర్జీస్ కంపెనీలో 18 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారండి. కానీ 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదండి. బస్సులు తీసేశారు. పోనీ బస్సులు తీసేసిన బండి మీద వస్తున్నారండి, 6 లోవ నుంచి వస్తున్నారు. అయినా సరే పెట్రోల్కి డబ్బులు లేవు, ఏమీ లేవు. పిల్లలకు స్కూల్ ఫీజులు లేవు, ఏమీ లేవు. 6 నెలల నుంచి ఇవ్వట్లేదు. ఇదిగో అదిగో అంటున్నారు. ఏమైనా అంటే మేడం గారు ఏమో కాలు తీసేసుకోండి, చేయి తీసుకో. ఆవిడ కాలు చెయ్యి మాకు ఎందుకండి, మా జీతాలు మాకు కావాలి కదా. ఆవిడ ఏమి మా జీతం ఇస్తామని అనట్లేదు, కాలు తీసి చెయ్యి తీసుకోండి అంటే ఎందుకు? ఆవిడ కాలు చెయ్యి మేమేం చేసి, మాకెందుకు జీతాలు ఇవ్వరు? పోనీ ఇవ్వము, ఒక 2 నెలలు 3 నెలలు చేశాక ఈ పరిస్థితి ఎలా ఉంది, మీరు సర్టిఫికెట్ తీసుకుని వేరే కంపెనీకి జాయిన్ అయిపోండి అనైనా చెప్పలేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం, చెయ్యండి 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 అని అలాగే చేయించుకుంటున్నారు. కానీ కనీసం 1 నెల శాలరీ కూడా పూర్తిగా వేయలేదు. హాఫ్ శాలరీస్ వేశారు. అది ఎప్పుడు 6 నెలల క్రితం అలా 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అలా వేస్తున్నారండి హాఫ్ శాలరీస్. అవి ఏం సరిపోతాయండి? కనీసం పిల్ల ఫీజు కూడా రావట్లేదండి. మా పిల్లల్ని స్కూల్లో నుంచి వెళ్ళిపోండి, ఫీజులు కట్టట్లేదు అంటున్నారు. ఇప్పుడు అటు ఇటు కాకుండా మేము అయిపోయామండి. అలాగని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి? ఇంటి అద్దెలు కట్టుకోవాలి, తినాలి, ఎక్కడి నుంచి వస్తాయి మాకు? కనీసం మరి శాలరీస్ ఇచ్చి బాధ్యత మేడం గారికి ఉండాలి కదా. సినర్జీస్ యాజమాన్యం ఎలా చేస్తే మరి ఇన్నాళ్ళ నుంచి కంపెనీ రన్ చేసి ఈ పరిస్థితి వచ్చిందంటే చిరాగ్గానే ఉందండి.